ఈరోజు మే 18వ తేదీ సోమవారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,58,330 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,40,800 పలుకుతుంది. పసిడి ధరలు నిన్నటితో పోల్చి చూస్తే నేడు భారీగా తగ్గినట్లు గమనించవచ్చు. బులియన్ మార్కెట్లో బంగారం ధరలు 3,200 తగ్గి 10 గ్రాములకు 1,68,000కు చేరుకుంది. డాలర్ బలపడటం, పెట్టుబడిదారులు భారీగా లాభాల స్వీకరణకు దిగడంతో ధరల తగ్గుదల కనిపించింది. 99.9% స్వచ్ఛత కలిగిన బంగారం ధర సుమారు 1.8% మేర తగ్గి 10 గ్రాములకు 1,58,000 వద్దకు చేరిందని ఆల్ ఇండియా బులియన్ అసోసియేషన్ తెలిపింది. బంగారం ధరలు తగ్గుతున్న నేపథ్యంలో పసిడి ఆభరణాలు కొనుగోలు చేసేవారికి ఇది ఒక రకంగా శుభవార్త అని చెప్పొచ్చు. ఇది ఇలా ఉంటే అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ప్రభావం ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ సీనియర్ విశ్లేషకుడు కమోడిటీస్ సౌమిల్ గాంధీ పలు విషయాలు తెలిపారు. అందులో ప్రధానంగా గత వారం విలువైన లోహాలు భారీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ద్రవ్యోల్బణంపై పెరుగుతున్న ఆందోళనలు, కఠినమైన ద్రవ్య విధానం బంగారం ధరలు తగ్గడానికి దారితీశాయని వ్యాఖ్యానించారు. అటు డాలర్ బలపడడంతో ఇన్వెస్టర్ల చూపు యుఎస్ బాండ్ రాబడుల వైపు మళ్లిందని, తద్వారా బంగారంపై ఉన్న ఆకర్షణను తగ్గించిందని ఆయన పేర్కొన్నారు. ఇక ఈరోజు వెండి ధర ఎలా ఉందో చూద్దాం. 1 కేజీ వెండి ధర 2,71,760 రూపాయలు పలుకుతుంది. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు బలపడటం, యుఎస్ ట్రెజరీ బాండ్లపై వచ్చే రాబడి పెరగడం, భారతదేశం దిగుమతి నిబంధనలను కఠినతరం చేయడం వంటి అనేక అంశాల వల్ల బంగారం, సిల్వర్ ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఎంసీఎక్స్లో జూన్ డెలివరీ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు 2% తగ్గి 1,58,872 వద్ద ట్రేడ్ అవుతుంటే, ఎంసీఎక్స్లో సిల్వర్ ఫ్యూచర్స్ కిలోకు దాదాపు 6% తగ్గి 2,73,601కి చేరుకోగా ఇంట్రాడే క్షీణత 9% చేరుకుంది. ముఖ్యంగా బంగారం, వెండి ధరలు తగ్గడానికి అమెరికాలో విడుదలైన కొత్త ద్రవ్యోల్బణ గణాంకాలే అతి పెద్ద కారణంగా చెప్పవచ్చు. బలపడిన డాలర్ వల్ల సాధారణంగా దిగుమతి చేసుకునే దేశాలకు మరింత ఎక్కువ డాలర్లు ఖర్చు చేసి బంగారం, వెండి లోహాలను దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. కోటక్ సెక్యూరిటీస్లో కమోడిటీ రీసెర్చ్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ అయిన కైనా చైన్వాలా ఊహించిన దానికంటే అధిక ద్రవ్యోల్బణం, బలపడిన డాలర్ ఈ రెండు లోహాల ఊపును తగ్గించాయని పేర్కొన్నారు.